ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు. ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం నుంచి కీర్తనలు 134వ అధ్యాయం 1-3 యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చూడండి, దేవుడు వాగ్దానం ఏంటి అంటే, రాత్రి వేళ దేవుని మందిరంలో ఉండే సేవకులను ఉద్దేశించి ఇది రాయబడింది. అంటే ఇది ఒక అభినందన గీతం కూడా. అలాగే రాత్రిపూట కూడా దేవుని ఆరాధన అనేది కొనసాగుతుంది. దేవుని సేవ ఎప్పుడూ కూడా ఆగదు అని మనకి చెబుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం అంతా దేవునికి సేవగా ఉండాలి. ప్రత్యేకంగా ఏ వెలుతురు లేని సమయాల్లో కూడా దేవుని ఆరాధన అనేది ఆగకూడదు. అంటే అది రాత్రి వేళ అవ్వచ్చు, ఏ టైం అయినా కూడా దేవుని ఆరాధన ఆగదు అని మనకి చెబుతుంది. అలాగే చేతులెత్తి ప్రార్థించడం అనేది, ఆరాధన చేయడం అనేది ఒక దేవునికి గౌరవంతో కూడిన చర్య. అలాగే పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నతించుడి అంటే, ఆ చేతులెత్తి ప్రార్థించడం అనేది హృదయాన్ని పరిపూర్ణంగా నేను నీకు సమర్పిస్తున్నాను అని మీకు మీరు వాగ్దానం చేసుకునే మాట అన్నమాట. ఎందుకు చేతులెత్తి ప్రార్థించాలి అంటే, మీ హృదయాన్ని దేవునికి అప్పగిస్తున్నాను అని మీరు మాట ఇచ్చారన్నమాట. అలాగే చేతులను పవిత్ర స్థలం వైపు ఎత్తడమే కాదు, మీ మనసులు అలాగే మీ ఆలోచనలు కూడా ఆయనకి, దేవునికి దగ్గరగా ఉండాలి. అలాగే ఆ ఆరాధన చేసేటప్పుడు దేవునిని అడగాలి, ప్రభువా, నా జీవితంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే అవి లేకుండా నా కుటుంబాన్ని, నన్ను కూడా ఆశీర్వదించు తండ్రి అని మీరు మీ హృదయంతో దేవునిని అడగాలి. ఎందుకంటే మన దేవుడు భూమి ఆకాశములను సృజించిన యెహోవా. అలాగే ఆయన సర్వశక్తిమంతుడు. అటువంటి మన ప్రభువు సియోనులో నుండి ఆయన పవిత్ర స్థలము నుంచి మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. అలాగే ఈ మాట ఒక నమ్మకానికి, అలాగే ఆయన సేవ చేయువారికి కూడా అది, ఈ వాగ్దానం ఒక నెమ్మదిని, అలాగే దీవెనని, అలాగే శక్తిని కూడా కలగజేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అంటే దేవుని సేవలో ఉన్న వారిని గౌరవించి మరియు దేవుని ఆశీర్వాదం కొరకు నిరంతరం కూడా మనం ప్రయాణాన్ని, ఈ వాగ్దానాన్ని సూచిస్తుంది. అలాగే అందులో దేవుని వాగ్దానంలో ఏముంటుందంటే ఓర్పు ఉంటుంది, భక్తి ఉంటుంది, దైవానుభూతి ఉంటుంది. అలాంటి సేవకు దేవుడు స్వయంగా కూడా దీవెనను వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఆయన సేవ చేసుకుని, మనం నిరంతరం కూడా ఆయన మందిరంలో రాత్రులు నిలుచుని కూడా ఆయన సేవని మనం కనుక చేసుకుంటే, నిరంతరం ఆయన ఆశీర్వాదం మనకి, మన కుటుంబానికి కూడా ఇస్తాను నేను అని వాగ్దానం చేశాడు. ఎందుకంటే మన దేవుడు సర్వశక్తిమంతుడు, భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవుడు. అటువంటి తండ్రి మనకి గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తానన్నాడు. అటువంటి రీతిగా నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచు. అటువంటి హృదయాల్లో ఆయన మాటని నువ్వు నిలుపుకుని, నిరంతరం ఆయన సేవ చేసి, నిరంతరం ఆయన మాటని నీ హృదయంలో నింపుకుంటే నీకు అంతకన్నా గొప్ప ఆశీర్వాదం ఇంకేముంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కొద్ది మాటల ద్వారా మీకు, మన కుటుంబాలకి, ప్రతి ఒక్కరికి సదాకాలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మరొకసారి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి,
నిన్ను దివారాత్రములు తండ్రి నిన్ను ధ్యానించడానికి మాకు ఇచ్చిన ప్రతిరోజు గొప్ప సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధ స్థలము వైపు తండ్రి మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. మా హృదయాల్ని మీకు చేతులెత్తి ప్రభువా మిమ్మల్ని ప్రార్థించి వేడుకోవడానికి మాకు ప్రార్థన శక్తిని దయచేయండి. ఆ రీతిగా మమ్మల్ని ప్రభువా మీ పరిశుద్ధాల వైపు నడిపించడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన సహాయం చేయండి. అలాగే ఆ రీతిగా ప్రతి ఒక్క బిడ్డని ఈ వాక్యాన్ని హృదయంలో నింపుకునే విధంగా మీరు సహాయం చేసి ప్రతి ఒక్కరికి కూడా ప్రవ్వా మీ మాట ద్వారా ప్రవ్వా జీవించడానికి శక్తిని దయచేయమని ఈ కొద్ది మాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నారని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.